తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదా స్తవరాజం 61వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. కాంతన్ భాసిలు మందహాసము లపాంగశ్రేణి సౌందర్యముల్ వింతల్ వేట్కలు కల్గజేయుచునే వెన్వెంటన్ సుతావాప్తి నానెంతో గొప్ప ప్రయోజనం బొసగి తానే పారునట్లే కృతుల్ వింతల్గాగ మృదూపదేశమిడుచున్ విన్పింపవే భారతీ కృతుల్ వింతల్గాగ మృదూపదేశమిడుచున్ విన్పింపవే భారతీ విన్పింపవే భారతీ. తాత్పర్యం: ఓ సరస్వతి, ప్రియురాలి ముఖములో ప్రకాశించు చిరునవ్వులు, క్రీగంటి చూపులు, శరీర సౌందర్యము మనస్సుకెంతో వినోద జనకములగుచునే తోడ్తో మహత్తరముగు ప్రయోజన మనదగు పుత్రప్రాప్తి నొసంగునట్లే కృతికాంతయును వినోదమొసంగుచునే హితోపదేశమును ప్రయోజనకరమై ఒప్పును తల్లి అని ఈ శ్లోక భావము. శారదా స్తవరాజం 62వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. కవిత వినోదమిచ్చుచునే కాంసంగ సంఘములోని కుళ్ళునున్ సువిదిత రీతులంగడిగి శుద్ధమొనర్చుచు నిత్య నూత్రమౌ అవిరళ గాంగధారలు జనాళికి దేహపు వెచ్చనూర్చుచున్ మివులగనీక పాపముల మృంగి విశుద్ధుల చేయు భారతీ భారతీ. తాత్పర్యం: ఓ వాణీరమణి, కావ్యము వినోదమొసగుచునే సంఘములోని కుళ్ళును సమూలముగా కడిగి పరిశుద్ధము నర్చుచు నిత్య నూతనతను గడించుకొనుచున్నది. అవ్యాహతముగా ప్రవహించు గంగాధార జనుల దేహతాపమును నూర్చుచునే నిశ్శేషముగా పాప మాలిన్యాదుల పోనడంచున్ గదా అని ఈ శ్లోక భావము. శ్రీ శారదా స్తవరాజం 63వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. కవితయే పేరిమిన్ సవితగాగ ప్రకాశము చెంది జ్ఞానమున్ మివులను సంగి ప్రాణులకు మిత్రగతిన్ కనువిప్పొనర్చుచున్ ప్రవిదిత పండితాళి ముఖపద్మములన్ వికసింప చేయుచున్ భువిపై మూర్ఖతాతమము పూర్ణముగా తొలగించు భారతీ. తాత్పర్యం: ఓ విద్యల రాణి, కవితయే సవితగా ప్రకాశించుచు జ్ఞానమును మిక్కిలిగా ప్రసాదించి ప్రాణులకెల్లను మిత్రుని వలనే కనువిప్పొనర్చి ప్రసిద్ధ పండితుల ముఖపద్మముల ఆనందాతిశయముతో వికసింపజేయుచు ప్రపంచమును గల మూర్ఖత్వము అనడి చీకటులను బొత్తిగా తొలగించును గదా. సూర్య గుణములన్నీ కవితలో గలవు అని ఈ శ్లోక భావము. స్తవరాజం 64వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. కవిత నిసర్గ సుందరత గ్రాలమునెన్ని అలంకృతుల్ తమింద విలిచి దిద్దినన్ రుచిరతన్ గడియించుకొనంగలేదు తాను విద కురూపతన్ వరలనొక్కట సొమ్ములు ఎన్ని పెట్టినన్ మివుల స్వరూప సుందరత మేకొను నెప్పగిదిన్ సరస్వతి. తాత్పర్యం: ఓ సరస్వతి, కవితాకన్య సహజ సుందరిగానిదే కృత్రిమాలంకారములు దానికి వన్నె చేకూర్చజాలవు. స్త్రీ తాను కురిపోయిన దానికి ఎన్ని సొమ్ములు పొదిగినను సౌందర్యము ఆపాదించజాలవు గదా. సహజ సుందరికి సొమ్ములు పెట్టిన సౌందర్యము తానది ద్విగుణీకృతమగును కదా అని ఈ శ్లోక భావం.
శ్రీ శారదా స్తవరాజం 66వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. భయమునుగాక సత్కవిత ప్రాకటమౌ నయన రీతితోనే తా జయమునుగాంచు ఎల్లప్పుడు సంఘమునంగల కుళ్ళు బాప విస్మయగతి మందు విందగుచు స్వాదు మరందములెందు బాలకామయములు బాపు కైవడిని మాన్య కళావతి శ్రీ సరస్వతి. తాత్పర్యం: ఓ శారదాసతి, సత్కవిత తాను భయముతోగాక నయముతోనే ప్రపంచములో గల కుళ్ళును కడిగివేయుటలో విషయమును గాంచగలదు. ఆశ్చర్యము పొందునట్లు తీయని తేనెలు మందును విందును అగుచు బాలుర రోగములు నివారించుటకు సహాయపడును కదా తల్లి అని ఈ శ్లోక భావము. శ్రీ శారదా స్తవరాజం 66వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. భయమునుగాక సత్కవిత ప్రాకటమౌ నయన రీతితోనే తా జయమునుగాంచు ఎల్లప్పుడు సంఘమునంగల కుళ్ళు బాప విస్మయగతి మందు విందగుచు స్వాదు మరందములెందు బాలకామయములు బాపు కైవడిని మాన్య కళావతి శ్రీ సరస్వతి. తాత్పర్యం: ఓ శారదాసతి, సత్కవిత తాను భయముతోగాక నయముతోనే ప్రపంచములో గల కుళ్ళును కడిగివేయుటలో విషయమును గాంచగలదు. ఆశ్చర్యము పొందునట్లు తీయని తేనెలు మందును విందును అగుచు బాలుర రోగములు నివారించుటకు సహాయపడును కదా తల్లి అని ఈ శ్లోక భావము. శ్రీ శారదా స్తవరాజం 67వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. సరస కవిత్వ కన్యకిల సాంఘికముందగ రాజకీయ మంచురు కనులుండు సంస్కరణమే కదే రెంటికి గల్గు దృష్టియున్ కరుణము వీరమంచు ఇరు కన్నుల అశ్రులు అగ్నిరాల్చుచున్ నిరతము లోక శాంతికై నిద్దురవోక శ్రమించు భారతి. నిరతము లోక శాంతికై నిద్దురపోక శ్రమించు భారతి. తాత్పర్యం: ఓ వాగ్దేవి, సరస కవిత్వ కన్యకు ప్రపంచంలో సాంఘికమనియు రాజకీయమనియు రెండు కన్నులుండును. రెండిటికి గల సంస్కరణ దృష్టి ఒకటియే. ఈ రెండు కన్నులలో ఒకటి కరుణరసమును మరి ఒకటి వీరరసమును కలిగి ఉండి లోకశాంతికై అశ్రులొక కంటను అగ్నినొక కంటను వర్షించుచు నిద్రపోక శ్రమించును అని ఈ శ్లోక భావము. స్తవరాజం 68వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. పద్యములందునున్న రసభావనలన్ సరసుండెరుంగు తా విద్యల నేర్వనట్టి అవివేకి అదెట్టులెరుంగ వీలగున్ వద్దన పూలలోని రసవన్మకరందము తేంట్లు గ్రోలెడిన్ తద్దెయు నాకులందిను పతంగమదెట్లు గ్రహించు భారతి. తద్దెయు నాకులందిను పతంగమదెట్లు గ్రహించు భారతి. తాత్పర్యం: పద్యములలో నుండు రసభావములను సరసుడు ఎరుంగును, కానీ విద్యా వివేకము లేని మూఢుడెట్లు తెలుసుకొనగలుగును? వద్దని పోదోలినను పువ్వులలో గల రసవంతమైన తేనీయలను తుమ్మెదులు గ్రోలగలవు గాని ఆకులను తిను పసరులాను మిడుత
తాను తేనెల గ్రోలు విధానమును తెలియగలదా అని ఈ శ్లోక భావం. శారదాస్తవరాజం 69వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ, విత్తంగావలె సస్య సంపద గొనన్ బీజమ్ములన్ శ్రద్ధతో చెత్తల్ విత్తకముందే తుంగలవలెన్ చేలన్వడి మొల్సు నా పత్తుంగూర్చును అట్లే కావ్య గుణముల్ వచ్చుం కృషి సల్పనే చెత్తల్ దోషములెంత వద్దనినన్ చేరుంగదే భారతి. తాత్పర్యం: భారతి, సస్య సంపదల వాంఛించి విత్తములను శ్రద్ధతో నాటుచుండవలెను. తుంగకర్ర వలె చెత్త మొక్కలు విత్తకునను మొలిచి సస్యములకు హాని కూర్చును. అదేవిధముగా కావ్యములోని గుణములను చాలా కష్టపడి కొని రావలసి వచ్చును. చెత్తల వంటి దోషములు ఎంత జాగ్రత్త పడి నివారించినను వద్దనగా వచ్చి చేరును గదా తల్లి అని ఈ శ్లోక భావము. శ్రీ శారదాస్తవరాజం 70వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ, కలహంసల్ కలహించినట్టులును వీకం కోకిలల్ కూసినట్లు లలిన్ శబ్దములున్ శృతి ప్రియములై రూఢిం ప్రకాశింపనౌ. కలహంసల్ కలహించినట్టులును వీకం కోకిలల్ కూసినట్లు లలిన్ శబ్దములున్ శృతి ప్రియములై రూఢిం ప్రకాశింపనౌ. వలపుల్ పూయగ కాంచి స్వప్రియునితో వాల్గంటి తానవ్వినట్లెలమిన్. వలపుల్ పూయగ కాంచి స్వప్రియునితో వాల్గంటి తానవ్వినట్లలమిన్. భావములున్ రసధ్వనులు నందే పారుగా భారతీ భారతీ. భావములున్ రసధ్వనులు నందే పారుగా భారతీ. తాత్పర్యం: ఓ భారతి, కలహంసలు కలహించినట్లు, కోకిలలు పంచమ స్వరమెత్తి పాడుచున్నట్లు లలితములైన శబ్దములు ప్రకాశించగూర్చవలెను. అవి వినుటకు ఇంపుగా నుండవలెను. ఆ సుందర పదబంధములో వలపులు పూయుచున్నట్లు కాంచి తన ప్రియునితో వాల్గంటి తాను భావమొప్ప నవ్వినట్లు రసధ్వనులు భావములు కవితలందుండవలెను అని ఈ శ్లోక భావము.